హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హోటల్ స్టైల్ రవ్వ బోండా. ఇడ్లీ పిండితో డైలీ ఇడ్లీ పెడుతుంటే పిల్లలు వద్దు అని మారం చేస్తూ ఉంటారు. అదే ఇడ్లీ పిండితో వారికి నచ్చినట్టుగా ఇలా బోండా చేసి పెట్టండి. దానితో పాటు పల్లీ చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా ఈ బోండా బాగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వాడుకున్న ఇడ్లీ పిండి మిగిలిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పిండితో చూపిస్తున్నాను. 2 కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసుకున్నానండి. 2 కప్పుల పిండికి కొలతలు చూపిస్తున్నానండి. దానికి 3/4 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోండి. బోండా అనేది హెల్తీగా చేసుకోవడానికి క్యారెట్ ముక్కలు కూడా తీసుకున్నాను. కొత్తిమీరని కట్ చేసుకుని తీసుకోండి. కరివేపాకుని కట్ చేసుకుని తీసుకోండి. అల్లం ముక్కల్ని కానీ అల్లం తురుముని కానీ తీసుకోండి. తెల్ల నువ్వులు, జీలకర్ర, సాల్ట్ తీసుకోండి. అలాగే వంట సోడా కూడా కొద్దిగా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి నోట్ చేసుకున్నాం కదా. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. ముందుగా 2 కప్పులు ఇడ్లీ పిండిని కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఈ విధంగా పిండి అంతా కూడా వేసుకున్నాం కదా. దీనితో పాటుగా గోధుమ పిండిని కూడా వేద్దాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నానండి. క్యారెట్ ముక్కలు మీకు పంటికి తగలటం ఇష్టం లేదు అంటే క్యారెట్ని తురుముకనైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొత్తిమీరని, కరివేపాకుని యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని తురుముకున్న అల్లం వేసుకోండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. హెల్తీగా టేస్టీగా ఉంటుంది బోండా అనేది. ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గిన్నెలోకి యాడ్ చేసుకున్నాం కదా. పిండిని చేత్తోనే బాగా కలుపుదాం. చివరిగా కొంచెంగా వంట సోడా కూడా యాడ్ చేసుకుని పిండిని వేళ్లతో బాగా బీట్ చేస్తూ కలపండి. మనం గోధుమ పిండి వేసాం కదండి. గోధుమ పిండి అంతా కూడా ఇడ్లీ పిండిలో కలిసేంత వరకు, అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ, పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే కొంచెంగా మాత్రమే వాటర్ని యాడ్ చేయండి. ఒకేసారి ఎక్కువగా పోయొద్దు. వాటర్ ఎక్కువైతే బోండా అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. మనం గోధుమ పిండిని వేసాం కదా. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. బోండా అనేది సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. నేను చూపించిన విధంగా వేళ్లను పొడవుగా చాపుకొని పిండిని గట్టిగా కొడుతూ బీట్ చేస్తూ కలిపామంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. బోండా మరింత పొంగుతూ ఫ్లఫీగా టేస్టీగా వస్తాయి. అలా వేళ్లతో ఒక 5 నిమిషాల వరకు కూడా ఆపకుండా బీట్ చేసి పిండిని కరెక్ట్గా కలుపుకొని బోండా వేయటానికి మనకి కరెక్ట్గా పిండి అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పిండి కరెక్ట్గా మనం కలిపినట్లయితే బోండా అనేది కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు. అలాగని బోండా అనేది గట్టిగా కూడా ఉండదండి, సాఫ్ట్గా టేస్టీగానే ఉంటుంది. పిండి కరెక్ట్గా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు పిండిని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనం చట్నీ చూద్దాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక 3/4 కప్పు వరకు వేసుకోండి. 1/4 కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న మినపప్పును కూడా యాడ్ చేసుకుని కొంచెంగా జీలకర్రని, వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని కొంచెంగా చింతపండుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని జారికి మూత పెట్టి ముందు వీటిని బరకగా గ్రైండ్ చేద్దాం. తరువాత తగినన్ని వాటర్ పోసి చట్నీని ఈ విధంగా కొంచెం జారుగానే చేసుకోండి. ఎందుకంటే హోటల్ స్టైల్ బోండా చట్నీ కదండి. చట్నీ అనేది ఇలా జారుగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా జారుగా చట్నీ చేసుకుని గిన్నెలోకి వేసుకున్నాం కదా. దీనికి పోపు కూడా వేసుకుని పోపు అంతా కూడా చట్నీలో కలిసేంత వరకు బాగా కలుపుకుని చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే అడ్జస్ట్ చేసుకుని చట్నీ గిన్నెను పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు ముందుగా మనం కలిపి నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ పిండిని చూద్దాం. పిండి అంతా కూడా కరెక్ట్గా కలిసింది, నానింది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని కళాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక గిన్నె నిండా వాటర్ని తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా ఆయిల్లో బోండాలాగా వేసుకోండి. చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని తీసుకుని బోండా వేసినట్లయితే బోండా అనేది కరెక్ట్గా రౌండ్గా షేప్ అనేది వస్తుందండి. ఈ విధంగా చేసుకుని ఆయిల్కి పట్టినని బోండా వేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన బోండాని కూడా ఇదే ప్రాసెస్తో వేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటే బోండా అనేది లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుందండి. మరీ పిండిని ఎక్కువగా జారుగా కలపొద్దు, అలాగని మరీ గట్టిగా కూడా కలపొద్దు. పిండిని కరెక్ట్గా కలుపుకుని బోండా వేసుకున్నట్లయితే బోండా అనేది హోటల్ స్టైల్లో టేస్టీగా వస్తుంది. ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బాగా నచ్చుతుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. డైలీ ఇడ్లీ పెడుతుంటే పిల్లలు కానీ పెద్దవారు కానీ డైలీ ఇడ్లీ ఏనా అని బోర్ కొడుతుంది అని అంటూ ఉంటారు కదా, అలాంటి వారికి అదే ఇడ్లీ పిండితో ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో బోండా చేసి చట్నీ చేసి పెట్టండి. టేస్టీగా ఇష్టంగా తింటారు. ఇంకా వేడివేడి బోండాని పల్లి పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేసుకోవటమే. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.